హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. స్వామి శరణమయ్యప్ప. తెలంగాణలో ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చాలా సంచలనంగా ఉంది. ఆయన ఏంటంటే ఒక ప్రత్యేక మద్యం పాలసీ వివాదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అంటే ఆయన నినాదంగా మార్చుకున్నాడు దాన్ని. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడం పెను వివాదానికి దారితీసిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే విధించిన నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడులో లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులకు కొన్ని షరతులను విధించడం జరిగింది. అవి ఏంటంటే వైన్ షాపుల వేళలు దుకాణాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరుచుకోవాలి. ఆయన ముఖ్యంగా ప్రధానంగా ఆయన చెప్తున్నది. అలాగే పర్మిట్ రూములను ఏర్పాటు చేయకూడదు లేదా పగటి పూట మూసివేయాలి. పర్మిట్ రూమ్ని 4 లోపు మూసేయాలి, అసలు ఏర్పాటు చేయకూడదు అంటున్నారు ఆయన. అలాగే వైన్ షాపులు గ్రామాల మధ్యలో కాకుండా ఊరి బయట లేదా దూర ప్రాంతాల్లో మాత్రమే ఉండాలి అన్నది మరో డిమాండ్. అలాగే బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం. మునుగోడు నియోజకవర్గంలో ఈయన మొదలు పెట్టాలని అది తర్వాత అధిక ధరలకు అమ్మడం లేదా నకిలీ మద్యం అమ్మటానికి సిండికేట్గా మారటం నిషేధం అని చాలా గట్టిగా చెప్తున్నారు. అలాగే దీని మీద ప్రభుత్వం కూడా స్పందించింది. ఏంటంటే తన నియోజకవర్గంలో యువత మద్యపానానికి బానిసలు కాకుండా ప్రజల ఆరోగ్యం, ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు పెట్టానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు పాటించని దుకాణాలను నడవనివ్వను అని ఆయన చాలా తీవ్రంగా హెచ్చరించారు. సో ఎమ్మెల్యే నిబంధనల కారణంగా మునుగోడులో కొత్త లైసెన్సుల కోసం టెండర్లు వేయటానికి వ్యాపారులు వెనుకంజ వేసినట్టు దరఖాస్తు సంఖ్య కూడా చాలా తగ్గిపోయాయి. సో ఇది మనం చూసాం. అలాగే దీనికి ఈ వివాదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ ఉంటుంది, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో పాలసీ ఉండదు. మద్యం వ్యాపారం ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి అని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని అందరూ ఫాలో కావాల్సిందేనని తేల్చి చెప్పాడు ఆయన. సో ఈ విధంగా ప్రజా ఆరోగ్యం పేరుతో ఎమ్మెల్యే స్థానిక నిబంధనలు విధించడం, దానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అడ్డు చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చకు దారితీసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారా అన్న ఈ వార్తలు కూడా వచ్చాయి. అయితే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వ పనితీరుపైన బహిరంగంగా విమర్శలు చేస్తుండడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాజగోపాల్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారా అనే అంశంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు, జస్ట్ ఊహాగానాలు మాత్రమే. అయితే రాజగోపాల్ రెడ్డి విమర్శలకు ప్రధాన కారణాలు ఏంటంటే మంత్రి పదవి దక్కకపోవటం, మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, రాష్ట్ర ముఖ్య నాయకులు దానికి అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు తీవ్రంగా. అలాగే తన నియోజకవర్గమైన మునుగోడుకు గత 20 నెలలుగా రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ₹1 నిధులు కూడా మంజూరు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు మీకే, పైసలు మీకేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించడం కూడా సంచలనంగా మారింది. అయితే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, ఇతర హామీల అమలు విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శిస్తున్నారు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చేంత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎక్కడ ప్రకటించలేదు. ఆయన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాల కారణంగా వచ్చిన అసంతృప్తిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కదా, అసంతృప్తితో ఆయన మాట్లాడుతున్నారు, కూల్చేంత లేదు అన్నాడు. అయితే కపిలవాయి దిలీప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా సంచలనమయ్యాయి. ఏమన్నారంటే మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ చీఫ్ అయిన కపిలవాయి దిలీప్ కుమార్ ఈ అంశంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించాయి, తీవ్రమైన చర్చకు కూడా దారితీశాయి. ఏంటంటే ప్రభుత్వ పతనం
అంచనా వేశాడు ఆయన. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోగా కూలిపోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చడంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. సుమారు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డితో టచ్లో ఉన్నారని దిలీప్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్థికంగా చేయగలిగేది ఏమీ లేదని, ఆయన ఇంట్లో పడుకోవడం బెటర్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ నుంచే సంక్షోభం పొంచి ఉందని ఆయన అన్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అంచనాలు మాత్రమే, ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలకు మద్దతుగా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనడానికి కానీ ఎటువంటి బలమైన ఆధారాలు లేదా ధృవీకరణలు అయితే అసలు లేవు. అయినప్పటికీ కాంగ్రెస్ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీశాయి. కపిలవాయి దిలీప్ కుమార్ మీద తెలుసు, ఆయన అపరిచితుడైన బుక్ రాశాడు అంతకుముందు కేసీఆర్ మీద. కేసీఆర్ ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు ఏమిటి అన్నది. సో చూడండి, ఇవన్నీ ఊహాగానాలే, చూద్దాం ఏం జరుగుతుందని. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా కాస్తంత వ్యతిరేకత వచ్చింది అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజము ఏమిటి? కొన్ని పథకాలు సమర్థవంతంగా అమలు చేశారు, అందులో మనం ఎలాంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొన్ని పథకాల అమలులో కాస్త అంటే స్లోగా ఉన్నారు, త్వరితగతిన పూర్తి చేయట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్ విషయంలో కానీ, ఇంకా కొన్ని రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ కొంత అసంతృప్తి అయితే ఉంది. బట్ రేవంత్ రెడ్డి ఫాస్ట్గానే దూసుకుపోతున్నారు. అయితే ఇంకొక పెను విమర్శ ఏంటంటే, పెద్ద విమర్శ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆయన నడుస్తున్నాడు అన్న ఒక పెద్ద ఆరోపణ అయితే ఉంది. ఇప్పుడు ఎందుకంటే దాన్ని ఆయన ఆరోపణని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 2-3 సార్లు కూడా కలవడం జరిగింది. ఈ నీళ్ళ విషయంలోనైతేనేమి, ఇంకొక విషయంలోనైతేనేమి. సో చంద్రబాబు నాయుడే స్వయంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించాడని, సో ఆయన ప్లాన్తోనే ముఖ్యమంత్రి అవ్వడం జరిగిందని, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని విమర్శలు చాలామంది ఇప్పుడు యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు చాలా డైరెక్ట్గానే పాషం యాదగిరి గారు తెలిసే ఉంటుంది మీకు, చాలా డైరెక్ట్గా తిట్టడం కూడా జరిగింది. ఏం చేస్తున్నారు రేవంత్, తొత్తుగా మారేవు అక్కడ చంద్రబాబు నాయుడికి, సో అన్నట్టుగా. సరే, మరి మొత్తం మీద అంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నారు, ఏం మంత్రి కూడా కాకుండా ఇంకో పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి డైరెక్ట్గా సీఎం అవ్వడం అన్నది సరే, అది గ్రేటే. రేవంత్ రెడ్డి మనం అప్రిషియేట్ చేయాలి. సరే, ఎలా అయ్యాడు, ఏమిటి, దాని వెనుక ఏమున్నాయి అన్నది కూడా సరే, అది దాన్ని పక్కన పెడతాం. అలాగే ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దాని వెనకాల ఏం అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. జరిగిన విషయాలను చూస్తూ అక్కడ ఏదైనా తప్పు జరిగితే విమర్శించడానికి మాత్రమే మనం పనిచేస్తున్నాం. అలాగే మీకు ఒక చిన్న 1 సెకండ్ నాకు ఇవాళే ఐడి కార్డు కూడా వచ్చేసింది. భారత్ శక్తి దినపత్రిక నుంచి స్పెషల్ కరెస్పాండెంట్గా ఐడి కార్డు కూడా వచ్చింది. సో బాధ్యతలు మరింత పెరిగాయి. సో జర్నలిస్ట్గా థ్యాంక్ యూ సో మచ్. పూజకు వెళ్ళాలి, వెళ్తూ ఎందుకో ఇది గుర్తొచ్చి ఒక వీడియో చేద్దామని చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. స్వామి శరణమయ్యప్ప.